సాయి అవతారం ఎంతో ప్రత్యేకమైనదని స్వామి ఒకసారి హిస్లాప్ అను భక్తునితో అన్నారు. ఎందుకంటే ఈ అవతారం భౌతికంగా ఉన్నప్పుడే ప్రపంచవ్యాప్త గుర్తింపును పొంది భక్తుల ప్రార్థనలను అందుకుంటుంది. స్వామివారి 81వ జన్మదినోత్సవం నాడు సభా కార్యక్రమాలు అప్పటి దేశ రాష్ట్రపతి అయిన శ్రీ అబ్దుల్ కలాం తాను స్వయంగా రచించిన ఒక కవితలో భూమి 1000 సూర్యుల తేజస్సును మించిన తేజస్సుతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అందుకు కారణం స్వామివారి దివ్య ప్రేమే అని వివరించారు. భగవంతుని ప్రేమ అనంతమైనది. కానీ భగవంతుడు మానవ రూపంలో అవతరించినప్పుడు ఆ దివ్య ఆకర్షణ కొంత నెమ్మదిగా వివిధ దశలుగా ఆవిష్కృతమవుతుంది. సాయి అవతార క్రమంలో కూడా అవతార ప్రకటన అయిన తొలి దశలో భక్తులు తక్కువ మంది ఉండేవారు. కానీ ఆ సమయంలోనే స్వామి భవిష్యవాణిని తెలియజేశారు. ముందు ముందు నా అంగీ అంచును, నా తల వెంట్రుకలను మాత్రమే దర్శించగలిగి తృప్తిని పొందే రోజు వస్తుంది అని. రోజులు గడిచే కొద్దీ భక్తుల సంఖ్య పెరగసాగింది. ఇప్పటి కాలంలో లక్షలాది భక్తుల సందర్శనం సాధారణ విషయమైపోయింది. క్రిస్మస్ రోజు ప్రాతః సమయ దివ్య దర్శనం అత్యద్భుతమైనది, దివ్యానుభూతులను అందించేది. ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ పర్వదిన ఉత్సవాలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నవి. పవిత్ర వాతావరణం, శాంతిమయమైన మనోదృక్పథం మరియు దివ్యానంద హర్షధ్వానాల సమాహారంగా క్రిస్మస్ వైభవంగా నిర్వహింపబడుతుంది. ఈ కారణంగానే ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పుట్టపర్తికి చేరుకుంటారు. స్వామి విద్యార్థులు క్రిస్మస్కు తమదైన శైలిలో తమ కార్యక్రమాలను రూపొందించి మరింత శోభను ఆపాదిస్తారు. అన్ని ప్రాంతాల యువజనులు స్వామి నుండి దివ్య స్ఫూర్తిని పొందుటకై ప్రశాంతి నిలయం విచ్చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్న చిత్రాలు యువజన సమ్మేళనం నిమిత్తం కొన్ని సంవత్సరాల క్రితం రూపొందించిన చలనచిత్రం నుంచి సేకరించబడినవి. విశ్వవిఖ్యాత సంగీత విద్వాంసులు మరియు కళాకారులు స్వామి సన్నిధిలో తమ ప్రదర్శనలు ఇచ్చి ధన్యత పొందుతారు. బుద్ధ పూర్ణిమను పవిత్రంగా ఉత్సాహంగా జరుపుకొనుటకు బౌద్ధ మతస్థులు వేలాదిగా ప్రశాంతి నిలయం చేరుకుంటారు. చైనీయుల నూతన సంవత్సర ప్రారంభ దినోత్సవాన్ని వేలాది మంది చైనీయులు ప్రశాంతి నిలయానికి వచ్చి స్వామి సన్నిధిలో పరమానందకర వాతావరణంలో వేడుకగా జరుపుకుంటారు. ప్రఖ్యాత క్రీడాకారులు కూడా స్వామి సన్నిధికి విచ్చేస్తారు. అలా 1997 డిసెంబర్లో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారులంతా కలిసి స్వామి సన్నిధిలో విద్యాగిరి స్టేడియంలో హృదయరంజకంగా ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్ను ఆడటం ఒక మధురానుభూతి. దేశాధినేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పుట్టపర్తికి విచ్చేసి స్వామి దర్శన స్పర్శన సంభాషణ ఆశీస్సులను పొందడం సర్వసాధారణం. 2002వ సంవత్సరం 29 ఆగస్టున ప్రశాంతి డిజిటల్ స్టూడియోను స్వామి ఆశీస్సులు అందించి ప్రారంభించారు. స్వామివారి దివ్య సందేశములను ఈ మల్టీమీడియా కార్యక్రమాల ద్వారా అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంతి డిజిటల్ స్టూడియో వారు రేడియో సాయి ప్రసారాలు మరియు టీవీ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. రేడియో మరియు టీవీల ద్వారానే కాకుండా స్వామి స్టూడియో సభ్యులు స్వామి సందేశాన్ని ఇంటర్నెట్ ద్వారా కూడా అందిస్తున్నారు. ప్రతిరోజు స్వామి సందేశం ఒక పిక్చర్ పోస్ట్ కార్డు ద్వారా సుమారు 19,000 మందికి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ద్వారా లభిస్తోంది. మీకు కూడా ఈ సదుపాయం కావాలా? రేడియో సాయి స్టూడియోను నిర్వహించే కార్యకర్తలను సంప్రదించండి. రేడియో సాయి స్టూడియో నుంచి హార్ట్ టు హార్ట్ అనే ఇంటర్నెట్ ఆన్లైన్ పత్రిక ప్రతి నెలా వెలువడుతుంది.
రేడియో సాయి లిజనర్స్ జర్నల్ హార్ట్ టు హార్ట్ శాంపిల్ పేజెస్ను ఈ ఫోటోలో చూపిస్తున్నారు. ఈ ఫోటోలలోని దృశ్యాలు భగవాన్ బాబా 70వ జన్మదినోత్సవ సందర్భంగా తీసినవి. పై ఫోటోలు పరిశీలిస్తే స్వామి యొక్క దివ్యత్వం ఏ విధంగా వ్యాప్తి చెందుతోందో తెలుస్తుంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 80వ జన్మదినోత్సవ సందర్భంగా శ్రీ సత్యసాయి విద్యాగిరి హిల్వ్యూ స్టేడియంలో వేడుకలలో పాలు పంచుకుంటున్న భక్త జన సాంద్రం. 1940వ సంవత్సరంలోనే భగవాన్ బాబాకి తెలుసు పుట్టపర్తి రాబోయే సంవత్సరాలలో ఈ విధంగా మార్పు చెందుతుందని. ఇంకా రాబోయే మార్పులకు ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. దివ్యాకర్షణకు ఎల్లలు లేవు.